ఏంటండి ఆర్య గారు, మా అమ్మాయిని చిన్నపిల్లని చేసి మోసం చేస్తారా? గేమ్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు కదా జండే. నాకేం నా ఇష్టం. ఓ బ్రోయిన్లా, దిస్ ఇస్ చీటింగ్. ఈసారి మాత్రం అలా చేయకూడదు. అను, నీకు నేనున్నాను. రెడీ? రెడీ? 1 2 3. కమ్ ఆన్ అను, కమ్ ఆన్. కమ్ ఆన్, కమ్ ఆన్. కమ్ ఆన్ దాదా. అను, కమ్ ఆన్ అను. చీటింగ్ తను నాకు. నువ్వు ఆర్యా కన్ను కొడితేనే కన్ఫ్యూజ్ అయిపోతావా? పైకి చెప్తే నిన్ను ఆడేసుకుంటారు. నో. ఆర్య సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదండి. తన ఆట తను ఆడింది. ఓకే ఓకే ఓకే, సూపర్. ఎవరు ఎవరిని డామినేట్ చేయకుండా ఒకరికి ఒకరు సర్దుకుపోతారన్నమాట. వెరీ అండర్స్టాండింగ్ కపుల్. ఇప్పుడు బంతాట. నీరజ్, సంపత్, ఆ బంతివ్వు. ఇదిగోండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పటికి ఇంకా ఈ గేమ్ చాలు. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సంపత్, మాన్సి, ఈ పౌడర్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఒకరికొకరు పౌడర్ రాసుకోవాలి. ఎవరు ఎవరికి ఎక్కువగా పౌడర్ రాస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఈ గేమ్ మనం ఆడలేదు కదా. కెమిస్ట్రీ అని చెప్పాను కదా నీరజ్. మాన్సిజీ, ఆర్య సార్ కి మరీ పౌడర్ రాస్తే బాగుండదేమో. సెన్నే, బ్రోయిన్లా ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాదు, శోభనం పెళ్లి కొడుకు. సో ఇవన్నీ చేయాలి, తప్పదు. మీకేం తెలీదు, ఊరుకోండి. ఓకే. మాన్సి, మరి పౌడర్ అంటే ఎలా? ఇలా ఎందుకమ్మా భయపడ్డావు? మీ మేకప్ కన్నా నయమే కదా. కరెక్ట్ గా చెప్పావు సంపత్. మనం మేకప్ వేసుకుంటే వాళ్ళు భయపడతారు, ఆడవాళ్ళు మేకప్ తీస్తే మనం భయపడతాం. నీరజ్, సరే సరే మాన్సి, ముహూర్తం టైం మించిపోకుండా త్వరగా ముగించుకుని రండి. జోక్ మాన్సి. ఇప్పుడుంటుంది చూడు. మీరా, నువ్వెళ్ళిపోతే ఎలా? మామిళ్ళ అంటే పెద్దవారు, తనంటే డిగ్నిటీగా వెళ్ళిపోయారు. నువ్వు యూత్ కదా, ఉండు. చూడాల్సింది చాలా ఉంది. ఇంకా అలా కూర్చున్నారేంటి? స్టార్ట్ చేయండి. అను, నువ్వే గెలవాలి. అరే, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి బ్రోయిన్లా. పుయ్యను
సుఖంగా కాపురం చేసుకోవాలి. అలాగే అమ్మా. బుజ్జమ్మా, ఆ ఇంట్లో నీకు ఎలాంటి సమస్యలు ఉండవని నాకు తెలుసు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా కూడా సహనంతో సర్దుకుపోమ్మా. అంతేకాని సమస్యని పెద్దది చేసుకోకు. ఈ రోజు నుంచి అదే నీ కుటుంబం. ఆ ఇంటి కోడలుగా మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? మీరు చెప్పినట్టే నడుచుకుంటాను నాన్న. ఈ ఇంట్లో పెంచుకున్న ప్రేమని ఆ ఇంటి మనుషులతో పంచుకుంటాను. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తాను పిన్ని. వెళ్ళరా అమ్మా. వెళ్ళొస్తాను బాబాయ్. వెళ్ళరమ్మా. మీ అమ్మ నాన్న గురించి ఏం బెంగ పెట్టుకోబాక, మేమంతా ఉన్నాం. సంతోషంగా వెళ్ళరా అమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. అలాగే పిన్ని. నాన్న నేను వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. పద్దు, జాగ్రత్త. కారుకి ఎదురురా. నాన్న జాగ్రత్త తల్లి. అంటే అను అత్తారింటికి వెళ్తోందా? వెంటనే ఈ విషయం మీరా మేడం చెవిలో ఓదాలి. ఏంటి మేడం, వర్క్ చేసుకుంటున్నారా? చేసుకోండి చేసుకోండి. ఏంటి నీ గోలా? ఏం లేదు మేడం, కుమారి ఫౌండేషను, కన్యాకుమారి మెడిటేషన్ సెంటర్, శాంతం ప్రశాంతం ధ్యాన మందిరం, ఇంకా వాట్ నాన్సెన్స్. ఏంటివన్నీ? లేడీ సన్యాసులుండే ఆశ్రమాలు మేడం. ఇంక మీకు ఇవే దిక్కు కదా. రఘుపతి రఘుపతి అని మీరు నా మీద కేకలేస్తూ ఉండండి. ఆల్రెడీ ఆర్యవర్ధను అనుపతి అయిపోయాడు. ఇందాకే అను కోసం కారు వచ్చింది విత్ లగేజ్ ఆఫీస్కి, ఇక్కడి నుంచి ఇటు అత్తగారింటికి అని. పాపం అప్పగింతలు కూడా అయిపోయాయి. అను అక్కడికి షిఫ్ట్ అయ్యాక మీరు ఎలాగో ఆశ్రమానికి షిఫ్ట్ అవ్వాల్సిందే కదా. చూడు, ఆర్య సార్ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు నీకు అనవసరం. సర్వెంట్వి సర్వెంట్లా ఉండు. ఎందుకుండాలండి? ఎందుకుండాలి? విలల్లా ఉంటున్నారా? మారిపోయి మెడిటేషన్ చేయట్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, అను ఆ ఇంట్లో అడుగు పెడుతోందంటే నాకే కడుపు మండిపోతుంది. మీకేం అనిపించట్లేదా? అసలు కూరల్లో ఉప్పు కారం వేసుకోవడం మానేశారా ఏంటండి? మీరు షటప్ అన్నా గెటౌట్ అన్నా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. ఈ రోజు ఆ ఇంట్లో అను గృహప్రవేశం, రేపేమో మొదటి రాత్రి. ఇంకేముంది, ఇక మీకంతా కాళరాత్రే. మేడం, ఇకనైనా నిద్రపోతున్న వీళ్ళని తట్టి లేపండి మేడం. ఇదే మీలో ఉన్న ఈ కసి, కోపం, ఆక్రోశం, ఆవేశం ఇవే చూడాలి మేడం.
వాళ్ళ జీవితం మీద దెబ్బ కొడితే దిమ్మ తిరగాలి. కంటికి కనిపించే శత్రువని నువ్వనుకుంటున్నావు సండే, కానీ కనిపించిన శత్రువేదో మమ్మల్ని వెంటాడుతుందని నేననుకుంటున్నాను. చూద్దాం ఏం జరగబోతుందో. కనిపించిన శత్రువు వేరే ఎవరో ఉన్నారనిపిస్తాను. ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నిజమే, నిజమే. ఆర్య అనుమానిస్తుంది. నిజమే, కనిపించని శత్రువు నీడ ఏదో నా ఆర్యని వెంటాడుతోంది. నా ఆర్య సంతోషాన్ని దూరం చేయాలని చూస్తుంది. అందుకే నేను దూరమైనట్టుగానే అనుకి కూడా తనని దూరం చేయాలని చూస్తున్నారు. తన ప్రేమని అడ్డుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో, ఎందుకు ఇలా చేస్తున్నారో నేను తెలుసుకొని తీరాలి. అందుకు ఆర్యకి నేను సహకరించాను. అప్పుడే నా ప్రేమ నిలబడుతుంది. అందుకు నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? ఆర్యతో చెప్తే లేదు లేదు, అలా ఆర్యతో ఈ విషయాల గురించి మాట్లాడితే తనకు అనుమానం వస్తుంది. అప్పుడు అనుతో సంతోషంగా ఉండలేరు. నాకు అన్నింటికంటే ఆర్య సంతోషమే ముఖ్యం. అందుకు ఏం చెయ్యాలనేది నేనే చూసుకుంటాను. అను, 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 సార్, పిలుస్తుంటే అలా బ్లాంక్ గా ఉండిపోయావేంటి? అయినా ఇక్కడేం చేస్తున్నావను? అది ఏంటది? అదే సార్, రాజనందిని షోరూమ్ స్టార్ట్ చేసే ప్రాసెస్ కోసం ఎలాంటి స్టార్టింగ్ స్టెప్ తీసుకోవాలో ఆలోచిస్తూ రాజనందిని శారీస్ ఓల్డ్ స్టాక్ సేల్స్ ఎలా ఉండేదో చెక్ చేస్తున్నాను. వాటిలో హై మార్కెటెడ్ శారీస్ ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలన్నది నా ప్లాన్ సార్. ప్లాన్ ఓకే, బట్ దానికి నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు? ఈ ఫైల్స్ ఏవో నీ క్యాబిన్ కి తెప్పించుకోవచ్చు కదా. ఇవన్నీ నా దగ్గరికి తీసుకురావడం కంటే నేనొక్కదాన్నే ఇక్కడికి రావటం బెటర్ అని. ఐ లైక్ యువర్ వర్క్ డెడికేషన్ అను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈవినింగ్ 5:30 లోపల
అమ్మ ఇంటికి రమ్మని చెప్పింది. ఇట్స్ గెటింగ్ లేట్. కమ్, లెట్స్ మూవ్. అను, ఈ రోజు నుండి ఈ ఇంటి పెద్ద కోడలిగా నువ్వే ఇంటి యజమానురాలివి. ఈ ఇంటిని, ఈ ఇంటి మనుషుల్ని అర్థం చేసుకుని అందరి మనసుల్ని గెలుచుకునేలా నడుచుకుంటావనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఈ ఇంటి బాధ్యతల్ని నీకు అప్పగిస్తున్నాను. ఇది నీ ఇల్లే అనుకో. ఏం కావాలన్నా స్వతంత్రంగా అడిగి మరీ తీసుకో. ఏ విషయానికి నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, పుట్టింటికి దూరమయ్యాననే బాధ అస్సలు పెట్టుకోకు. నన్ను మీ అమ్మే అనుకో. నువ్వు పద్దుగారితో ఎలా ఉంటావో నాతో కూడా అంతే చనువుగా ఉండాలి. ఇదిగో, ఇదే వద్దు అంటున్నాను. ఆర్యా, నీకు కూడా చెప్తున్నాను, నా కోడల్ని ఎప్పుడూ సంతోషంగా చూసుకునే బాధ్యత నీదే. తన అస్సలు కంటతడి పెట్టకూడదు. సరే అమ్మా. ఇదేం బాగుండలేదమ్మా. అందరూ కోడల పార్టీ అయిపోతే మరి ఆర్యకి సపోర్ట్ చేసేదెవరు? నేనున్నాను కదండి. బ్రదర్లా కాదు, సాటి భార్య బాధితుడిగా నేను కూడా మంచి కంపెనీ ఇస్తా. నీరజ్, బాగా ఓవర్ అయింది, కొంచెం తగ్గిస్తే మంచిది. అర్థమైంది కదా అను? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వర్ధన్ కుటుంబ గౌరవం అంతా నీ మీదే ఆధారపడింది. అది నీ బాధ్యత. ఏంటి మామిన్లా అన్ని బాధ్యతలు అనుకి అప్పచెప్పేస్తున్నారు? అనుకన్ని అలవాటు చేయాలనా, లేక నేను పనికిరాని పాత కోడళ్ళైపోయినానా? అదేం లేదు మాన్సి, నువ్వు ఆల్రెడీ ఆఫీస్ వర్క్స్ లో ఫుల్ బిజీగా ఉన్నావు కదా. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని కొత్త కోడలికి అప్పగించింది, అంతే. నిజం చెప్పాలంటే కోడళ్ళిద్దరూ ఆఫీస్లో ఎంగేజ్ అయిపోకుండా ఒక్క కోడలైనా ఇంటి పనులకు కట్టుపడేద్దామని అమ్మ ప్లాన్, అంతే కదమ్మా? మాన్సీజీ, మీకు ఆఫీస్ కంటే ఇల్లు చూసుకోవడమే ఇంపార్టెంట్ అంటే చెప్పండి, అనుని ఫ్రీ చేసేద్దాం. వద్దులేండి, ఇంటి పనులు నాకంటే అనునే చక్కగా చేస్తుంది. ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్ ఆఫీస్ వర్క్. అవునవును, నువ్వు ఆఫీస్ వర్క్ లో ఎంత కంఫర్టో ఎంత పర్ఫెక్టో అందరికీ తెలుసులే. ఓహో, నేను పర్ఫెక్ట్ కాదు, మరి తమరేంటో? మీ తప్పులని కౌంట్ చేస్తే అసలు నా తప్పు కౌంట్ లోకి రాదు తెలుసా? మాన్సి, మరేంటి నీరజ్? మీ గొడవలు ఎప్పుడు ఉండేవి కదా. మాన్సి, అనుని తీసుకెళ్లి ఇల్లంతా చూపించమ్మా. ఓకే మామిల్లా, రాను. అను, వెళ్ళు. ఆర్య, అనునలా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? చెప్పమ్మా. నీ సంతోషం నట్టింట్లో నడుస్తున్నట్టుగా ఉంది. నిజంగా
ఈ రోజు నేనున్నంత సంతోషంగా ఎప్పుడూ లేను. మన ఇంట్లో ఈ ఆనందం ఎప్పటికీ ఇలానే ఉండాలి. సరే అను, నీ ఇష్టం ఎందుకు కాదనాలి? నువ్వే వడ్డించు. కోడలు వడ్డిస్తే తినే భాగ్యం కూడా ఉండాలి కదా, వడ్డించు. మ్యామ్, మీరు భోజనం చేయరా? నేను నైట్స్ లో హెవీ ఫుడ్ తీసుకోను, ఓన్లీ ఫ్రూట్. థ్యాంక్ యూ. ఆర్య సార్, చూస్తే కడుపు నిండదు, తినాలి. నువ్వు నీ డిస్టర్బెన్స్. నిజం చెప్పాను, మీ ఆయనకి ప్రేమగా వడ్డించాలనే మా అందరికి వడ్డిస్తున్నావు కదూ? అదేం లేదు మ్యామ్, అందరికీ నా చేతులతో వడ్డించాలనిపించే అన్నాను. వావ్ అను, ఈ మాటతో నువ్వు పర్ఫెక్ట్ కోడలు అనిపించుకున్నావు. మా మాన్స్టర్ ని చూడు, తినడం తప్ప వండడం వడ్డించడం తన డిక్షనరీలోనే లేదు. హలో డెవిల్, కొంచెం అను చూసి నేర్చుకో. కమాన్ నీరజ్, నేనందరికీ సర్వ్ చేయడానికి నేనే. ఐ మీన్, మనకి సర్వ్ చేయడానికి గోపి మృదుల లాంటి సర్వెంట్స్ ఉన్నారు కదా, మళ్ళీ నేనెందుకు కష్టపడడం అని. దట్ టు ఐఎమ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా, సో సర్వీస్ చేయించుకోవడం తప్ప చేయడం తెలీదు. ఇక అను అంటారా, తను మిడిల్ క్లాస్ కదా, వాళ్ళకిలా వడ్డించటం అందరికీ సరిపోతుందా లేదని సర్దుకొని తినడం కామన్ అలవాటు. సో డోంట్ కంపేర్ us. నీకు మరీ అంత కోరికగా ఉంటే చెప్పు, నీకు మాత్రం స్పెషల్ గా వడ్డిస్తాను నీరజ్. మాన్సి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నలుగురికి వడ్డించడం, అందులోనూ మన అనుకునే వాళ్ల కోసం చేయడం అనేది బానిసత్వం అనిపించుకోదు, బాధ్యత అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మా, మానసిక ఇలాంటివన్నీ అలవాట్లేవని మనకు తెలుసు కదా. సడన్ గా తన వే చేంజ్ చేసుకోమంటే ఎలా? ఒకవేళ తనకు అనిపిస్తే మనం చెప్పకపోయినా సరే తనే అలవాటు చేసుకుంటుంది. కరెక్ట్ బ్రో, ఇలా నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను, ఒకరితో చెప్పించుకోను. అయినో మానసి. అను, నువ్వు కూడా పోంచి. నేను తర్వాత తింటాను సార్. అయ్యో అను, అలా అనుకు. మళ్ళీ భర్త భోంచేసిన ఎంగిల్ ప్లేట్లోనే భార్య భోంచేయాలని టాపిక్ రేజ్ అవుతుంది. మళ్ళీ నీరజ్ నాకు క్లాస్ పీక్తాడు. అందరితో కలిసి భోంచేయి. అను,
హలో, నన్ను అనడం కాదు. నువ్వెప్పుడైనా నాకు ఇలా వడ్డించావా? నీకు వడ్డించాలనున్నా నువ్వు అన్నం తిన్నావు కదా. నీరజ్, తిను. అమ్మయ్యా, చల్లగాలికి కాసేపు పైన తిరిగితేనైనా నిద్ర వస్తుంది. అమ్మో, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇద్దరు నరకం చూపించారు. అమ్మో, ఇప్పుడు నేను ఇలా రావడం ఎవరైనా చూశారంటే డెఫినెట్గా అను కోసమే వచ్చాననుకుంటారు. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అయ్యో అను, అడ్డంగా దొరికిపోయావే. అనవసరంగా బయటకొచ్చానే. ఎవరై ఉంటారో. అయినా ఇలా దాక్కోవడం అస్సలు బాగోదు. ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి అక్కడ? అను, నువ్వా? ఎవరో అనుకుని కంగారు పడ్డాను. పొరపాటున జెండేసారైతే కాదు కదా? అయ్యో, ఏంటమ్మాను, నిద్ర పట్టడం లేదా? అయ్యో, జెండేసారే. అయ్యో అయ్యో, ఏం మాట్లాడవేంటమ్మా? ఓహో, ఆర్యాని కలవడానికి బయటకు వచ్చావా? అది ఈ టైంలో? కర్మ. అంటే అది సార్. తప్పు కదాను. అదే పనిగా అమ్మ కూడా వద్దు అని చెప్పారు. మమ్మల్ని కాపలాగా కూడా పెట్టారు. అసలు నువ్వు ఇలా బయటకు వస్తుంటే మానసి మేర ఏం చేస్తున్నారు? సార్, వాళ్ళు నిద్రపోతున్నారు. నాకు కొత్త ప్లేస్ లో నిద్ర పట్టక ఇలా వచ్చాను సార్. ఎందుకమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు? నేనేమైనా చిన్నపిల్లనా నమ్మటానికి? ప్రామిస్ సార్. నువ్వెన్ని చెప్పినా నా డ్యూటీ నేను చేయాల్సిందే. వెంటనే నేను శారదా మేడం దగ్గర తీసుకెళ్లి ఈ విషయం చెప్తాను. ఉండు, లైట్ ఆన్ చేస్తాను. అయ్యో సార్, సార్ వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ సార్ చెప్పు సార్, ప్లీజ్ సార్. మీరు మిమ్మల్ని ఏంటి మేడం, కొత్త ప్లేస్ అని నిద్ర పట్టట్లేదా? అంతే కదా సార్, మరి స్లోగా అలవాటు చేసుకోవాలి. గుడ్. అవును, మేడం గారికి అత్తగారింట్లో ఫస్ట్ డే ఎలా అనిపిస్తుంది? అంతా కంఫర్ట్గా ఉందా? సార్, నాకు ఇల్లు ఒకటే కొత్త. మీరంతా అలవాటైన మనుషులే కదా. కొత్తగా ఏమనిపించలేదు, చాలా బాగుంది. అను, ఇంకొక విషయం. మానసి మాటల్ని నువ్వు పెద్దగా ఏం పట్టించుకోకు. తనంతే, మనసులో ఏది దాచుకోకుండా ఏదనిపిస్తే అది అనేస్తుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏముండదు. కొంచెం మొండితనం ఉంటుంది తప్ప తనని అర్థం చేసుకుంటే మాత్రం చాలా మంచి అమ్మాయి. సార్, మీరు మరీ ఇంతలా చెప్పాలా? నాకు మానసి మేడం గురించి బాగా తెలుసు. అయినా శారదా మ్యామ్ ఇంటికి రాకముందు ఏమన్నారో గుర్తుందా? నువ్వే ఇంటి పెద్ద కోడలివి, అందరినీ అర్థం చేసుకుని అందరితో కలిసిమెలిసి నడుచుకునే బాధ్యత నీదే అన్నారా లేదా? అన్నాను. మరి మేడం నాకు అంత పెద్ద బాధ్యత అప్పగించినప్పుడు నేను అందర్నీ అర్థం చేసుకుని నడుచుకుంటానే కాని
ఎవరిని అపార్థం చేసుకోను, ఎవరిని బాధ పెట్టను, నేను బాధపడను. ఓ మై గాడ్ అను, ఇంట్లో కడుగు పెట్టగానే నీకు మెచ్యూరిటీ వచ్చేసింది. ఫస్ట్ టైం పెద్ద పిల్లలా మాట్లాడుతున్నావు. అంటే నేను చిన్న పిల్లనా? కాదనుకో, కాకపోతే నీ బ్రెయిన్ ఎలిమెంటరీ స్కూల్లోనే ఆగిపోయింది. సార్ ఇలా అన్నారంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నా చేతికి చిక్కాల్సిందే కదా. అయ్యో సార్, అవును కదా సార్, నాకు చాలా టెన్షన్